హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మదర్స్ డే స్పెషల్ ప్రోగ్రామ్. ముందుగా వనితా టీవీ ప్రేక్షకులందరికీ కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు. ఎవరైనా ఏదైనా సాధించాలంటే తల్లిదండ్రుల సహకారం తప్పనిసరిగా ఉండాలి. అది ఉంటే ఏదైనా సాధించవచ్చని ప్రూవ్ చేసింది ప్రవస్తి. రీసెంట్గా సూపర్ సింగర్లో విన్నర్గా నిలవడమే కాకుండా గతంలో ఎన్నో రియాలిటీ షోస్లో విజేతగా నిలిచి తను ఈ పొజిషన్లో ఉండడానికి కారణం తన తల్లి అని చెప్పి ఎన్నోసార్లు చెప్పింది ప్రవస్తి. అయితే ఈ రోజు మదర్స్ డే సందర్భంగా మనతో పాటు ప్రవస్తి అలాగే వాళ్ళ మదర్ భారతి గారు కూడా ఉన్నారు. ప్రవస్తి జర్నీ గురించి మరిన్ని విషయాలను వాళ్ళ మదర్ మాటల్లోనే విందాం. నమస్తే అమ్మా. నమస్తే. ఎలా ఉన్నారు? యా, ఐఎమ్ ఆల్సో గుడ్. సో అమ్మ, ముందుగా మీకు హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ మా. సో ప్రవస్తి, అమ్మ కోసం మదర్స్ డే ప్రోగ్రామ్ కాబట్టి ఒక అమ్మ పాటతో మన ప్రోగ్రామ్ని స్టార్ట్ చేద్దాం. మనలోని ప్రాణం అమ్మ, మనదైన రూపం అమ్మ, ఎనలేని చాలి గుణమే అమ్మ, నడిపించే దీపం అమ్మ, కరుణించే కోపం అమ్మ, వరమిచ్చే తీపి శాపం అమ్మ, నాలి అమ్మగా తుండగా జోలాలి పాడన కమ్మగా కమ్మగా, పెదవే పలికిన మాటల్లోని తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. సూపర్. సో చాలా బాగా పాడారు ప్రవస్తి. మీరు పాట పాడుతుంటే అమ్మ మిమ్మల్ని చూసి మురిసిపోతున్నారు. నాకు ఆ సరిగమప లిటిల్ ఛాంపియన్సే గుర్తొస్తుంది. అక్కడ అందులో మీరు పాడిన పాట ఓవానా పడితే పాట. సో చాలా మందికి అలా గుర్తుండిపోయారు అని చెప్పి నా ఒపీనియన్. నాకైతే అలానే గుర్తున్నారు. సో చాలా స్వీట్ వాయిస్ అని చెప్పాలి. అమ్మ, ప్రవస్తికి అంత మంచి వాయిస్ రావడానికి కారణం ఏంటి? డెఫినెట్గా మీరే అయ్యి ఉంటారు. వాయిస్ భగవంతుడు ఇచ్చాడు. సో ఎలాంటి ఫుడ్ పెడతారు ప్రవస్తికి రోజు? ఫుడ్ అంటే అంత స్పెషల్గా ఏమి ఉండదమ్మా, అన్నీ తింటుంది ప్రవస్తి. ఓకే, అన్నీ తింటుంది. ఐస్ క్రీమ్ తింటుంది, కూల్ డ్రింక్ తాగుతుంది, కూల్ వాటర్ తాగుతుంది, అన్నీ తాగుతుంది. తనకి రిస్ట్రిక్షన్స్ ఉండవు ప్రవస్తికి. యాక్చువల్లీ అందరూ పాడే ముందు హాట్ వాటర్ తాగుతారు, లేకపోతే ఇంకేదైనా కేర్ తీసుకుంటారు. తను ఏమీ పట్టించుకోదు. అసలు హాట్ వాటర్ లేదు, ఏం లేదు. ఎప్పుడైనా కొంచెం ఏదైనా పాడలేను అనిపిస్తే హాట్ వాటర్ కొంచెం తాగుతుంది. అది పట్టుకొని వెళ్ళడం అవన్నీ ఏం చేయదు. ఒక్కసారి పాడుతా తీగల కర్డ్ తింటుంది షూట్ ముందు. నేను వద్దు నాన్న అలా తినకంటే ఎవరో పాస్ చేశారు బాలు సార్ దగ్గరికి. అని పిలిచి ఎందుకు పెరుగు తినివ్వమని అడిగారు. అడిగితే సార్ ఇప్పుడు పాడాలి కదా, అది ఏం వద్దమ్మా, నేను అన్నీ తీసుకొని ఇప్పుడు పెరుగు తింటాను, అట్టిపండు తింటాను, అన్నీ తిని వచ్చి స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తాను, నాకేం అవ్వదు, ప్రవస్తికి ఎందుకు అలా రిస్ట్రిక్షన్ పెడుతున్నారని కొంచెం క్లాస్ తీసుకున్నారు. ఓకే. సో అప్పటి నుంచి ప్రవస్తి ఇంకా రెచ్చిపోయింది. అయితే ఇంకా రెచ్చిపోయింది. తాతగారే చెప్పారు కదా నేను ఎందుకు తినకూడదు అని. అవును, బట్ డెఫినెట్లీ కూల్ ఐటమ్స్ ఏం తిన్నా కూడా మనకి కోల్డ్ కానీ గొంతులో సంథింగ్ ఏదో ఒకటి నొప్పిలాగా వస్తూ ఉంటుంది కదా, అట్లా ఎప్పుడు ప్రాబ్లం అవ్వలేదు? వెరీ రేర్లీ, చాలా చాలా రేర్ గా అవుతుంది అది. ఎందుకంటే వర్షంలో ఏమైనా తడిస్తే అవుతుంది అంతే, కానీ ఇవి తింటే ఏం అవ్వదు. ఓకే, దెన్ అప్పుడు అలా రేర్ గా అయినప్పుడు ఏం చేస్తారు? అయినప్పుడు మమ్మీ ఇలా పాలల్లో పసుపు వేసి మిరియాలు వేసి ఇస్తుంది, అది తాగుతా వెంటనే సెట్ అయిపోతుంది. ఇంకొక రెమెడీ కూడా ఉంది. తులసి కొంచెం బాగా మిక్సీలో వేసినట్టు కొంచెం బాగా దంచేసి దానిలో కొంచెం తేనె వేసి ఇస్తాను. చిన్న అల్లం చాలా ఘాటు ఉంటుంది, పాపం తీసేసుకుంటుంది సింగింగ్ కోసం. అలా మార్నింగ్ లేవగానే ఇచ్చేస్తాను, అది ఇమ్మీడియట్లీ రిలీఫ్ వచ్చేస్తుంది. నైస్. సో అమ్మ, ప్రవస్తి సంగీతం వైపు రావడానికి కారణం ఎవరు? తన ఇంట్రెస్టా లేదంటే మీ ఇంట్రెస్ట్? లేదు, నా ఇంట్రెస్ట్. అంటే తన ఇంట్రెస్ట్ ఉండొచ్చు, పుట్టుకతో అయితే తెలియదు కదా మనకి. అవును. సో పెద్ద పాపని సింగర్ చేద్దాం అనుకున్నాను ఫస్ట్. సో ప్రణతి తను తీసుకొని వెళ్ళేదాన్ని, మ్యూజిక్ అది నేర్చుకుంటాను. తను నేర్చుకునేది కానీ ఇంట్రెస్ట్ లేదు తనకి. బయటకి ఎక్స్పోజర్ ఇష్టం ఉండదు తనకి, బయట పాడడం అని నచ్చదు. సో ఎలా అబ్బా చిన్న పాప కన్నా నేర్పించాలి ఎలా అయినా అనుకున్నాను, బట్ తనకే తనే నేర్చుకుంది. ప్రణతితో వెళ్ళినప్పుడు తను వెనక వచ్చేది నాతో పాటు, బయట వెయిట్ చేస్తాం కదా గురువుల దగ్గర. సో తను పాడే కీర్తనలన్నీ ఇది కార్లో కూర్చొని పాడుతూ ఉండేది, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. అప్పుడు చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది అని చెప్పి హైదరాబాద్ రాగానే స్టార్ట్ చేస్తాం అనమాట. వైజాగ్లో ఉండేవాళ్ళం, వైజాగ్ నుంచి హైదరాబాద్ రావడం స్టార్ట్ చేస్తాం. నైస్. ప్రవస్తి మొదటి గురువు ఎవరు? రామాచారి గారి దగ్గర తీసుకెళ్ళాము. తీసుకువెళ్తే చిన్న పాప 3.5 years కూడా లేవు అప్పుడు, 3 years మధ్యలో ఉంది.
ఇంత చిన్న పాపకు నేనేం నేర్పిస్తానమ్మా అన్నారు సార్. అంటే లేదు సార్, తను ఒక భజన్స్ బాగా పాడేది చిన్నప్పుడు. మేము అమృతానందమయ్య డివోటీస్ ఆశ్రమంకి వెళ్ళేవాళ్ళం ఎక్కువగా. వెళ్ళినప్పుడు సండే తను కూడా వచ్చేది సత్సంగ్కి, కూర్చొని భజన్స్ పాడేది అక్కడ స్వామీజీతో కూర్చొని. సో ఆ అలవాటు నుంచి నేను ఒక భజన పాడు అంటే పాడింది, రాముడు భజన పాడింది. ఇంకా రమ్మ చేస్తారు చాలా బాగా పాడుతుంది, ఇంక నేను వదలను, ఇక్కడే తను నేర్పిస్తాను అన్నారు. ఆయన కాళ్ళ ముందే కూర్చునేది క్లాస్లో, ఇంత డిస్టెన్స్లో. సో తర్వాత క్లాసికల్ నేర్పించాలి, వైజేష్ బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర తీసుకువెళ్తే ఆయన చిన్న పాపకు నేర్పించనున్నారు. ఆయన కూడా అక్కడికి కూడా ఒక కీర్తన పాడించాను. పాడించాక ఆయన వాళ్ళ వైఫ్ని పిలిచి, పావని అనమాట వాళ్ళ వైఫ్, పావని దీన్ని మనం వదలొద్దని ఎత్తుకొని బాగా ముద్దు చేస్తారు. ఇంకా అది కంటిన్యూ, ఇంకా సరిగమప ఆడిషన్కి వెళ్ళడం. ఎలా ఉంటుంది అమ్మ ప్రభస్తి ఇంట్లో? అల్లరి చేస్తుందా? చాలా అల్లరి చేస్తుంది, చాలా చూడడానికి చాలా కామ్ గా కనిపిస్తుంది, చాలా అల్లరి చేస్తుంది. బయట వాళ్ళకి తెలియదు, నేను అదే అంటాను, మా దగ్గర ఇంత విజృంభిస్తా, బయట మాత్రం ఇలా కామ్గా ఉంటాం. అలానే బయట చూపించదు, బయట అస్సలు చూపించదు, చాలా అల్లరి చేస్తుంది. అదే చూస్తే చాలా కామ్ గా కనిపిస్తుంది. చాలా తనకు కావాల్సింది ఉండాల్సిందే ఇక్కడ. సో ప్రభస్తి సింగింగ్ ఇంకా స్టడీస్ రెండు మేనేజ్ చేయడం కొంచెం కష్టమైన పనే కదా. సో ఎలా మేనేజ్ చేస్తున్నావు? యాక్చువల్లీ రియాలిటీ షోస్ లేనప్పుడు ఇట్స్ ఫైన్, బికాస్ ప్రాక్టీస్కి టైమ్, ఆ టైంలో చదువుకుందామని ఉంటుంది, ఒక టైం షెడ్యూల్ ఉంటుంది. బట్ షూటింగ్స్ ఉన్నప్పుడు, రిహార్సల్స్ ఉన్నప్పుడు చాలా చాలా కష్టం. అవును, వెరీ టయర్డ్ అయిపోతాం అక్కడ. టయర్డ్ అయ్యి వచ్చి మళ్ళీ ఇంట్లో చదవడం అంటే ఇట్స్ వెరీ బిగ్ టాస్క్. కానీ ఇంకా నేను కూడా ఒక షెడ్యూల్ చేసుకొని ఈ టైంలో ఇది చేద్దాం, రాగానే ఇది చేద్దాం అని ఇలా ఒకటి రాసుకొని అది ఫాలో అయ్యా సూపర్ సింగర్స్ అప్పుడు. ఇప్పుడైతే సిన్స్ ఇట్స్ ఓవర్, ఐఎమ్ ఫాలోయింగ్ మై పాస్ట్ రొటీన్ అంతే. ఓకే, సో ఇప్పుడు ఏం చదువుతున్నావు? రీసెంట్గా ఇంటర్ కంప్లీట్ అయింది, డిగ్రీ జాయిన్ అవ్వాలి. ఓకే, సో ఇంత చిన్న ప్రవస్థ ఇంత పెద్దగా అయిపోయింది. సో నా కోసం ఒకసారి ఆ పాట పాడతావా? ఓ వాన పడితే పాట. ఓ వాన పడితే ఆ కొండ కోన హాయి, పూలొచ్చి పలికే సంపంగి బావాలో, హో కోయిలకే కుహు కుహు ఎదహోరే కాంబోజీ, సంగీతమంటేనే హాయ్ హాయ్, నదిలో నా లహరిల్లాలి, పసిమువ్వల్లో సన్నాయి, గీతాలు వింటుంటేనే పుట్టే హాయి, జగమంతా సాగే గీతాలే పడుచుకవాలి, సాగింది నాలో ససరేగా మా పదని సరి. సూపర్, టీవీలో చూసే వాళ్ళం, డైరెక్ట్ గా ఉంటే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. సో ఇందాక చెప్పారు కదా అమ్మ, మీరు భజనలు చేసేవాళ్ళు అని చెప్పేసి, సో అక్కడ కీర్తనలు ఉంటాయి కదా, అదొకసారి పాడతారా నా కోసం? పేబరే రామరసం, పేబరే రామరసం, రసనే పేబరే రామరసం, పేబరే రామరసం, రామరసం రామరసం. నైస్. సో ప్రవస్తి, నాకు ఒకటి అడగాలనిపిస్తుంది ఏంటంటే, అంటే కరెక్ట్గా ఊహ తెలియని ఏజ్లో సంగీతంలో జాయిన్ చేశారమ్మ. సో ఇంట్రెస్ట్ ఉంటేనే డెఫినెట్గా అది వస్తుంది. సో ఊహ తెలిసాక నీ ఒపీనియన్ ఏంటి? ఊహ తెలిసాక అంటే ఐ థింక్ దట్స్ ఇన్ బోల్ బేబీ బోల్, బికాజ్ అప్పుడప్పుడే నేను ఇంకా మ్యూజిక్ గురించి నేర్చుకున్నాను. అప్పుడే నాకు 6 years అలా వచ్చాయి బోల్ బోల్ అప్పటికి. సో అక్కడ వాట్ ఐవ్ లెర్న్డ్ ఇస్ వెరీ ఎంజాయింగ్ వైల్ సింగింగ్. లైక్ చాలా బాగా అనిపించేది పాడేటప్పుడు స్టేజ్ మీద. యూజువల్లీ అందరికీ ఫియర్స్ ఇవన్నీ ఉంటాయి కదా స్టేజ్ మీదకి వెళ్ళాక, బట్ నాకు అలా కాదు. ఐ యూస్ టు ఫీల్ వెరీ కంఫర్టబుల్ ఆన్ స్టేజ్. సో ఇంకా అప్పటి నుంచి నాకు ఇంకా అర్థమైంది, మ్యూజిక్లో ఇంకా మంచిగా అవ్వాలి, హ్యావ్ టు బికమ్ స్ట్రాంగ్ ఇన్ మ్యూజిక్, ఇంక ఇదే నా కెరియర్, ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలి ఇంకా ఫ్యూచర్లో అని అప్పుడు ఐవ్ డిసైడెడ్. ఓకే, సో సరిగమప ఎక్కువ క్రేజ్ తీసుకొచ్చింది కదా నీకు? యా, సరిగమప, దెన్ బోల్ బేబీ కూడా చాలా వచ్చింది. ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చేవి? అంత చిన్న ఏజ్ లో పాడుతుంటే మాకే చూసే వాళ్ళకి చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది. మను సార్ 9th వండర్, మను సార్ నన్ను ఒక 9th వండర్ అంటే నువ్వే అని చెప్పాలి, ఎవరు అడిగినా నేను అదే చెప్తానని చెప్పేవాళ్ళు. సో అలాగా ఇంకా విశ్వనాథ్ గారి దగ్గర నుంచి మంచి కామెంట్ వచ్చాయి సరిగంపలో, నీ వయసుకి కానీ విద్వత్కి నమస్కారం, కవితలు
పైన కవితలు కూడా చెప్పారు కదా. చెప్పారు. సో అప్పటి నుంచే మంచి మంచి కామెంట్స్ రావడం స్టార్ట్ అయ్యాయి నాకు. సో ఐ రిమెంబర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, మమ్మీకి సంగీతం అంటే చాలా ఇష్టం కదా. సో ఎప్పుడైనా బాగా పాడనప్పుడు కొట్టడం తిట్టడం లాంటివి చేసేవాళ్ళ? అస్సలు లేదమ్మా. అంటే మమ్మీకి అంత నాలెడ్జ్ లేదు నాకు. నాకు పల్లవి చరణం కూడా తెలీదు, ఓన్లీ సాంగ్స్ వినడం వరకే నాకు తెలుసు. లిరిక్స్ నాలెడ్జ్ ఉంది. లిరిక్స్ మాత్రం నాలెడ్జ్ ఉంది, ఏదైనా తప్పు పాడితే చెప్తాను కానీ నాకు నాలెడ్జ్ లేదు, జీరో నాలెడ్జ్. నాకు ఇప్పుడు ఒక డౌట్ వచ్చిందమ్మా, మీరెందుకు సంగీతం నేర్చుకోవాలనుకోలేదు? లేదు, నేను చిన్నప్పుడు భరతనాట్యం నేర్చుకున్నాను నెల్లూరులో. టౌన్ హాల్లో ప్రోగ్రామ్స్ కూడా చాలా ఇచ్చాము, బట్ సంగీతం లేదు అప్పుడు, భరతనాట్యం వరకే. అది కూడా నాన్నగారు వాళ్ళు ఏం చేశారు, 10th వరకే, తర్వాత అమ్మాయిలు బయటకు వెళ్ళకూడదు, డాన్స్ నేర్చుకోకూడదు, చేయకూడదు, ఆ రిస్ట్రిక్షన్స్. నాకు చాలా కోరిక ఉండేది బయటకు వెళ్ళాలి, డాన్స్ ఇలా బయట కూడా వెళ్ళి ప్రాక్టీస్ చేసి ఇలా నేను పర్ఫామ్ చేయాలి. కానీ ప్రవస్తిని ఎందుకు తీసుకొచ్చండి, మెయిన్ నా కోరికలన్నీ దాన్ని తీర్చుకున్నాను. భరతనాట్యం కూడా నేర్పిస్తున్నారు? లేదు, అది వద్దండి, దానికి ఇంట్రెస్ట్ లేదు. సింగింగ్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి సింగింగ్. ఓకే, సో ప్రవస్తి యాక్టింగ్ కూడా టచ్ చేసావు కదా? చేసా. చాలా ఆఫర్స్ వచ్చాయమ్మా, అది నో అంటుంది. రీసెంట్ గా కూడా కాల్ చేశారు ప్రవస్తి కావాలని చెప్పి, వద్దండి. చాలా మ్యూజిక్ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ అక్కడ రాలేదు. సో ఇంకా మ్యూజిక్ లోనే ఉందాం, ఏదో ఒకటే దానిలో ఉందామని. నేను చేశాక కూడా ఇంట్రెస్ట్ రాలేదా? చేశాక ఇంకా అనిపించింది, అరే మ్యూజికే బెటర్ దీనికంటే. చాలా ఎపిసోడ్స్ అయ్యాయి అన్నమాట. మేమే ఇంకా డ్రాప్ అయిపోయాం, మీ స్టోరీ ఏదైనా చేయండి, పాప రాదు ఇంకా అని చెప్పి డ్రాప్ అయిపోయాం. కానీ చాలా మందికి యాక్టింగ్ పైన ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఛాన్సెస్ రాక బాధపడుతూ ఉంటారు. నేను మంచి ఛాన్సెస్ వచ్చాయమ్మా, అసలు ఒప్పుకోలేదు. ప్రవస్తి మన సూపర్ సింగర్ లో చెప్పింది, అంటే అమ్మ కష్టంతోనే నేను ఇక్కడి వరకు రాగలిగాను, అంతా అమ్మాయి అని చెప్పేసి. సో ఎలా ఫీల్ అయ్యారంటే ప్రవస్తి ఈ స్టేజ్ లో ఉంది ఇప్పుడు, అంటే ఇంత చిన్న స్టేజ్ నుంచి ఇప్పుడు ఎంత మంచి స్టేజ్ లో ఉంది, విన్నర్ గా నిలిచింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏదో పంపించాం సరిగొంపాకి, ఓకే నెక్స్ట్ ఒక్కొక్క షోకి వెళ్తూ వచ్చింది. బట్ ఫ్యూచర్లో పెద్దగా అయిన తర్వాత దానికి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, చిన్నప్పుడే అన్నీ చూసేద్దాం అనుకున్నాం. బట్ తను పెరిగే కొలది తనకి ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది, నేను ఇంకా మంచి సింగర్ అవ్వాలి అలా ఇంట్రెస్ట్. నేను ఒకటి చెప్తాను, చాలా వరకు పిల్లలు కలుస్తూ ఉంటారు మాకు సింగింగ్ ఫీల్డ్లో, ఆంటీ నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదా ఆంటీ, మమ్మీయే నన్ను రుద్దుతుంది, నన్ను వెళ్ళమంటుంది అని చెప్పిన పిల్లలు చాలామంది ఉన్నారు. బట్ అలా చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు తనకి ఇంట్రెస్ట్ కాబట్టి తనే చూసుకుంటుంది, మేమేం పట్టించుకోము, తనే నేర్చుకుంటుంది, తనే పాడుకుంటుంది, అన్నీ తనే. చిన్నప్పటి నుంచి కూడా ఆ ఏజ్లో తనకి సరిగంపాలు చదవడం రాదు, ఓన్లీ ఆ లిరిక్స్ వింటూనే పాడేది. అప్పుడు కూడా మేమేం కేర్ తీసుకోలేదు, తనే అలా హెడ్ ఫోన్స్ పెట్టుకొని నిద్రపోయేది కూడా. ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ మేము చెప్పేవాళ్ళం, ఇలా చేయాలమ్మా అని, అంతేకాని ఎప్పుడు ఫోర్స్ చేయలేదు తను. సో మనం ఏ ఫీల్డ్ లో ఉండాలన్నా కూడా ఎవరో ఒకరిని ఇన్స్పైరింగ్ గా తీసుకుంటాం, బేసిక్ గా చూసాక ఓకే ఇలా ఉండాలి అని అనిపిస్తుంది. సో ప్రవస్తిని ఇందులోకి తీసుకురావడానికి, సంగీతంలోకి తీసుకురావడానికి కూడా మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? అలా యాక్చువల్లీ జానకమ్మ అంటే చాలా ఇష్టం నాకు. జానకమ్మ పాటలన్నా ఇష్టం, అమ్మ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు అవే పాటలు వింటూ ఉండేదాన్ని, నేను జానకమ్మలాగా తయారు చేయాలనుకునేదాన్ని చిన్నప్పటి నుంచి. సో అలాగే అమ్మ బ్లెస్సింగ్స్ కూడా మాకు బాగుంటాయి, ప్రవస్తికి ఎప్పుడు బ్లెస్ చేస్తూనే ఉంటారు, అలా తీసుకొచ్చాం, ఆవిడే నాకు. ఓకే, సో అట్లాగే మీరు అంటే ఈ ప్రాసెస్లో ప్రవస్తి సంగీతం కెరియర్లో కొన్ని ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నామని చెప్పేసి విన్నాము, మేము ప్రవస్తి ద్వారా విన్నాము. సో అట్లాంటప్పుడు ఎవరైనా సింగర్స్ కానీ గురువులు కానీ హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చారా? ప్రవస్తి ఒక ఎపిసోడ్లో చెప్పిందనమాట, చెప్పిన తర్వాత ఎవరు కాల్ చేయలేదు. నేనైతే అనుకున్నా, ఎక్స్పెక్ట్ చేశా గురువుల దగ్గర నుంచి రావచ్చు, మ్యూజిక్ రైటర్స్ దగ్గర నుంచి రావచ్చు, సింగర్స్ దగ్గర నుంచి రావచ్చు, బట్ ఎవరు కాల్ చేయలేదు. యాక్చువల్లీ ప్రవస్తి వెల్ నోటెడ్, అందరికీ తెలుసు, అందరికీ ప్రవస్తి తెలుసు, బట్ ఎవరు కాల్ చేయలేదు. ఒక రేవంత్ కాల్ చేశాడు, చేసి ఇంట్లో అందరు చాలా ఫీల్ అవుతున్నారు ఆంటీ, నాకు చాలా బాధగా ఉంది అని చెప్పి తను కాల్ చేశాడు. అండ్ చెన్నై నుంచి అనిరుద్ సుస్వరాజ్ చేశాడు, చేసి చాలా ఫీల్ అయ్యాడు. ఇంకెవ్వరు చేయలేదమ్మా, ఎవరు టచ్ చేయలేదు, ఎవరు చేయలేదు. బట్ ఎలా ఎదుర్కొన్నారంటే మరి ఆ సిచ్యువేషన్స్? అది చాలా హార్బుల్. ఎలా చెప్పాలి అంటే ప్రవస్తి యాక్చువల్లీ సూపర్ సింగర్స్కి వెళ్ళడానికి రీజన్ కూడా అదే. తను ఈవెంట్స్ కోసం మేము అడగడం ఈవెంట్ మేనేజర్ని, వాళ్ళు ఏమన్నా అంటే మీ అమ్మాయి ఎక్కడ కనిపిస్తుందండి, అసలు ఎవరు పిలుస్తారు మీ అమ్మాయిని, అలా అనేవాళ్ళు. చిన్నప్పుడు ఫేమస్ ఉంది, బట్ ఇప్పుడు ఎవరికి తెలియదు, మర్చిపోయారు అందరూ. అలా అనడం వల్ల కూడా నేను ఏ షో వస్తుందా అని లిటరలీ వెయిట్ చేశాను. వచ్చినప్పుడు సూపర్ సింగర్స్ వచ్చింది. ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఒక డౌట్ ఏంటంటే ఆల్రెడీ వెల్ నోటెడ్ చిన్నప్పుడు అంతా,
ఇప్పుడు ప్రవస్థిని తీసుకుంటారో లేదో అని ఒక డౌట్ ఉండింది మాకు. బట్ ఏంటంటే 6 years గ్యాప్ ఉంది ప్రవస్థికి. తమిళ్లో ఉన్నింది కానీ తెలుగులో లేదు. తమిళ్లో కూడా 2018-17 మధ్యలో ఎండ్ అనమాట. అదే లాస్ట్ అనుకున్నాము. డౌట్గా ఉన్నింది. ఒక 1 month తర్వాత మళ్ళీ వాళ్ళు కాల్ చేశారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. ఇంకా అక్కడి నుంచి కెరియర్ స్టార్ట్. ఒకటి ఏంటంటే తన సీరియస్నెస్ కూడా ఎక్కువ ప్రవస్థికి. ఇప్పుడు మీరు ఏదైనా సాంగ్ ఇవ్వండి, ఈరోజు చాలా టఫ్ ఇవ్వండి, నెక్స్ట్ 2 daysలో తను ఖచ్చితంగా పాడేస్తుంది చూడకుండా. ఆ లిరిక్స్ కూడా చాలా వరకు చాలా మంది లిరిక్స్ మర్చిపోతూ ఉంటారు, బట్ ప్రవస్థి అది కాదు. నాకు కూడా ఒక డౌట్ ఉంది, ప్రవస్థి తెలుగు అంత స్పష్టంగా వచ్చా అంటే నువ్వు చిన్నప్పటి నుంచే అంత స్పష్టంగా పాడుతున్నావు కదా, సో ఏ పాట పాడాలన్నా మనం చూస్తూ ఉంటాం, ఆ ఫీల్ అవుతూ పాడుతూ ఉంటారు కదా, ఎక్స్ప్రెసివ్ గా పాడుతూ ఉంటారు కదా, సో తెలుగు అంత స్పష్టంగా అర్థమైతేనే పాడగలుగుతామేమో అని నాకు అనిపించింది. సో నాకేంటంటే మమ్మీ చిన్నప్పటి నుంచి లైన్ టు లైన్ ఇలా నేర్పించి ప్రొనౌన్సియేషన్ నేర్పించి ఆ మీనింగ్ చెప్పేది మమ్మీ నాకు అన్ని సాంగ్స్కి కూడా. సో మేబీ బికాస్ ఆఫ్ దాట్ ఐ వాజ్ ఏబుల్ టు ఫీల్ దట్ సాంగ్ అండ్ పర్ఫార్మ్. ఓకే, సో ఇప్పుడు ఓకేనా తెలుగు? ఇప్పుడు ఓకే. యాక్చువల్లీ నాకు కూడా అంత పక్కా తెలుగు రాదమ్మా. నాన్నగారు గెస్టర్ ఆఫీసర్ రైల్వేస్ లో, సో ఒరిస్సా మధ్యప్రదేశ్ ఆ ప్లేస్ లో తిరిగి వచ్చాం చిన్నప్పుడు అంతా. సో తెలుగు కూడా నాకు అంత క్లారిటీగా రాదన్నమాట. పాడుతా తీగలు చాలా ఇబ్బంది పడ్డాం, నాకు లిరిక్స్ సరిగా రాదు. డైరెక్టర్ గారు నీకే తెలుగు రాదు ఇంకా దానికేమో నేర్పిస్తావు అనేవాళ్ళు. మరేలా? సో అలాగా అది లిరిక్స్ చూసుకుంటూ తనకి గురువు సింగింగ్ దీనిలో సినిమా పాటల్లో సునంద్ గారు అని ఉన్నారు, ఆవిడ చాలా కేర్ తీసుకుంటారు. వర్డ్ టు వర్డ్ తెలుగు ఇలా పాడాలి నాన్న ఇలా పాడాలని. బాలుగారిలో కూడా నేను ఆవిడ దగ్గర నేర్చుకుంటా, పక్కా ఫినాలే అయితే నాకు సెంటిమెంట్ ఆవిడ దగ్గర నేర్చుకుంటే విన్ అవుతాను అని. సో మొన్న కూడా అదే అయింది. బాలుగారి ముందు పాడాలంటే లిరిక్స్ కంపల్సరీ ఖచ్చితంగా కరెక్ట్ గా పాడాలి. ఏ మాత్రం తేడా వచ్చినా లిరిక్స్ మాత్రం అసలు కాంప్రమైజ్ అవ్వరు బాలు సార్. చాలా స్ట్రిక్ట్. సో దానికి చాలా టెన్షన్ పడే రోజులు ఉన్నాయి. సో అమ్మకి ఇష్టం కాబట్టి సంగీతంలోకి తీసుకొచ్చారు కదా, సో నీకు ఇష్టం కాబట్టి కంటిన్యూ అవుతున్నావు. బట్ అంటే సింగర్ అవ్వకపోతే కనుక ఏం అవ్వాలని ఉండేది? ఎప్పుడైనా థాట్ వచ్చిందా? డెఫినెట్లీ, యాక్చువల్లీ 2 డ్రీమ్స్ ఉండే సింగింగ్ కాకుండా. వన్ వాజ్ IPS అవ్వాలని అండ్ సెకండ్ వన్ వాజ్ పైలట్. ఓకే, ఈ 2 చాలా ఇంట్రెస్ట్ ఉండింది. బట్ ఒక్కసారి మ్యూజిక్లో నాకు మంచి ఇంట్రెస్ట్ పెరిగాక ఇంకా అవన్నీ కాదు, ఇంకా మ్యూజిక్ లోనే ఉండాలి అని డిసైడ్. చిన్నప్పుడు అందరినీ షూట్ చేసేస్తానని వర్డ్ షూట్ చేసేస్తా అంటుండేది అనమాట. అంటే తనకి ఆ ఫీల్ అనమాట అయిపోవాలి. సో ఈ జర్నీలో ఎప్పుడు అనిపించలేదా ఓకే పార్లర్ గా అది కూడా చేద్దాము, అటువైపు కూడా వెళ్దాము అనిపించింది? కానీ 2 మేనేజ్ సపోర్ట్ కూడా ఉండాలి కదమ్మా, ఏం చేయాలి ఉండాలి. ప్లస్ 2 మేనేజ్ చేయడం ఇస్ వెరీ హార్డ్, లైక్ ఆ ఫీల్డ్ చూస్ చేసుకుంటే. సో ఇంకా నో, మ్యూజిక్ ఇస్ ది ఓన్లీ థింగ్ ఐ వాంట్. ఓకే, సో ఇంతకీ ప్రవస్థి అమ్మకు వచ్చియా నాన్నకు వచ్చియా? మమ్మీ డాడీ చాలా తక్కువ. మమ్మీకే భయపడతా, పెద్ద పాప వాళ్ళ డాడీ కొంచెం ఎక్కువ, బట్ తిని మాత్రం నా దగ్గరే అన్ని. ఇక్కడే ఫ్రెండ్లీనెస్, ఇక్కడే భయం కూడా. భయం కూడా ఇక్కడే. జర్నీ నాతోనే ఉంటుంది ఆల్మోస్ట్, ఎక్కువ జర్నీ అంతా నాతోనే. సో ఇన్ని పాటలు పాడింది కదమ్మా ప్రవస్థి, చాలా మంచి పాటలు, అంటే చాలా మంచి క్రేజ్ వచ్చింది చెప్పాలంటే. సో ఈ సినిమాలో ఎందుకు పాడలేదు ఇంతవరకు? అదే చాలా మంది అడుగుతున్నారు యాక్చువల్లీ. ఇంకా సూపర్ సింగర్ దాకా ఇంకా నీకు ఆపర్చునిటీస్ రావాలి కదా, ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నారు. బట్ ఐ డోంట్ హ్యావ్ అన్ ఆన్సర్ టు దట్. అది అసలు రీజన్ తెలియట్లేదు ఎందుకు రావట్లేదు అని. నేనైతే మార్నింగ్ లేవగానే అందరికీ మెసేజ్ పెడతాను, ప్లీజ్ సపోర్ట్ ప్రవస్థి అని. డైరెక్టర్స్ కి సింగర్స్ కి అందరికీ పెడతాను అనమాట. అప్లై నో రిప్లై. వస్తుంది వస్తుంది ఖచ్చితంగా, ఒక రోజు వస్తుంది. కొంచెం బ్యాడ్ లక్ ఏంటంటే మేము తిరుపతి మొన్న షోకి వెళ్ళాము, టీటీడీ వాళ్ళది. వెళ్ళినప్పుడు అనూప్ రూబెన్ సార్ కాల్ చేశారు, ఒక సాంగ్ పాడారు. సో 2 days మాకు టైం అనమాట అక్కడ షూట్. అయితే చెప్పాం సార్ ఇట్లా సో డే వచ్చేస్తామని. పర్వాలేదు నో ప్రాబ్లం అన్నారు, బట్ ఎవరో పాడేశారు. అయ్యో, మిస్ అయిపోయింది. అవైలబుల్ ఉన్నప్పుడు వెళ్ళిపోవాలి. అక్కడ మేము ఉండడం. ఒకసారి రేమాన్ గారి దగ్గర నుంచి కూడా కాల్ వచ్చింది ప్రవస్థికి. అది మేము చెన్నైలో ఉన్నాం అనుకున్నారు వాళ్ళ పిఏ. కాల్ చేసి అమ్మ 9:30కి వచ్చేసేయండి స్టూడియోకి అన్నారు. అంటే సార్ నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాము, ఇప్పుడు లేము అక్కడ, మార్నింగ్ ఫ్లైట్కే వచ్చేస్తామని రిక్వెస్ట్ చేశాను. లేదు అర్జెంట్ అన్నారు. ఆ అబ్బాయితో పాడించారు, ఎవరితో విశ్వప్రసాద్ అని ఆ బాబుతో పాడించారు, చిన్నపిల్లల వాయిస్. అప్పుడు మిస్ అయిపోయాం. ఈసారి మిస్ అవ్వట్లేదు, ఖచ్చితంగా పాడుతుంది. థ్యాంక్ యూ. సో ప్రవస్థి 10 languages లో పాడగలవు అని చెప్పి కూడా విన్నాం, ఎలా?
ఫస్ట్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ నేర్చుకున్నాను అన్ని, తమిళ్, మలయాళం, కన్నడ. అది ఎలా ఇంట్రెస్ట్ వచ్చిందంటే నేను తమిళ్లో పాడినప్పుడు వేరే లాంగ్వేజెస్ వాళ్ళు కూడా వచ్చున్నారు అక్కడ, కన్నడ, మలయాళం వీళ్ళందరూ. సో నేను వెళ్ళి అడిగేదాన్ని, మీ పాటలు ఎలా ఉంటాయి మీ లాంగ్వేజ్లో కానీ పాడండి అని అడిగి వాళ్ళు పాడేవాళ్ళు. నాకు అంటే చాలా ఇంట్రెస్ట్ వచ్చేది, చాలా బాగున్నాయి కంపోజిషన్లు ఇవన్నీ అని. ఇంకా అలా ఇంట్రెస్ట్ పెంచుకొని ఐ లెర్న్ ఆల్ ద లాంగ్వేజెస్. ఫారెన్ లాంగ్వేజెస్ కూడా నేర్చుకున్నా, జాపనీస్ లాంటివి. సో అది ఎలా అంటే ఏదైనా ట్రైనింగ్ తీసుకున్నావా? ఏం లేదు, అంతా యూట్యూబ్, అంతే. యూట్యూబ్ లో చూస్తూ పాడేయడమేనా? అంతే. బట్ మీనింగ్ ఎలా తెలుస్తుంది మరి? మీనింగ్ కింద ట్రాన్స్లేషన్ వస్తాయి కదా, సబ్ టైటిల్స్, ఇంకా వాటి ద్వారా అర్థం చేసుకొని పాడేస్తా. నైస్. చాలా కష్టం కదా అన్ని లాంగ్వేజెస్ లో మాట్లాడమే కష్టం, పాడడం ఇంకా కష్టం. ఇంట్రెస్ట్ అది నేర్చుకోవాలి అన్ని భాషలు. డెఫినెట్లీ. సో ప్రవస్తి, మా వ్యూయర్స్ కోసం మళ్ళీ ఒక మంచి పాట. షూర్. So this is my favorite song from Life is Beautiful. Dedicating to all the mothers out there. Amma ani kottaga malli pilavalani tulle pasi prayame malli modalavani నింగి నేల వీచేదాకా తోడుగా వీచే గాలి వెలిగే తారల సాక్షిగా నువ్వు కావాలే అమ్మా, నన్ను వీడొద్దే అమ్మా, బంగారం నువ్వమ్మా. అమ్మా అని కొత్తగా మళ్ళీ పిలవాలని తుళ్ళే పసి ప్రాయమే మళ్ళీ మొదలవ్వని. సో అమ్మ ఇంత బాగా పాడుతుంది కదా ప్రవస్తి, నేనే ఎమోషనల్ అయిపోయాను. సో మీకు కూడా ఇలా పాడి వినిపిస్తూ ఉంటుందా? అప్పుడప్పుడు నేను అడుగుతాను, పాడుతుంది బట్ సతాయిస్తుంది పాడమంటే. ఫేవరెట్ సాంగ్స్ ఉన్నాయి మమ్మీ. స్టేజ్ మీద అయితే పాడుతుంది, మీరు పాడమంటే సతాయిస్తుంది. ఓకే. ఎందుకు ప్రవస్తి అలా ఇష్టం మా అమ్మతో అడిగించుకోవడం? మమ్మీ ఎప్పుడు వింటూనే ఉంటావు కదా, బోర్ కొట్టదా అలా అడుగుతుంది. మా అక్క అయితే నేను పాడినప్పుడల్లా ఆపే. ఇప్పుడు అమ్మకి ఒక ఫెసిలిటీ ఉంది, మేము ఎవరైనా పని చేసుకోవాలనుకుంటే టీవీ పెట్టుకోవాలి. ఇక్కడ పాడు ఇంట్లోనే ఉన్నావు కాబట్టి పాడొచ్చు, రియల్ గా వింటారు. రేడియోలో. సో ఎవ్రీ ఇయర్ మదర్స్ డే సెలబ్రేట్ చేస్తారా? ఎట్లాంటి గిఫ్ట్స్ ఇస్తారు అమ్మకి? నేను మోస్ట్లీ మమ్మీకి హ్యాండ్ బ్యాగ్స్ అన్న డ్రెస్సెస్ అన్న చాలా ఇష్టం. సో ఒకసారి హ్యాండ్ బ్యాగ్ ఇచ్చా రెడ్ది, షీ లవ్డ్ ఇట్. ఇంకొకసారి ఏమో ఒక డ్రెస్ ఇచ్చా, యాక్చువల్లీ ఫ్రాక్. మమ్మీ వేసుకొని లాస్ట్ ఇయర్ నాకు ఫ్రాక్ తెచ్చారు, ఇద్దరు సిస్టర్స్. ఇస్తే నేను వేసుకోను, నాకు బాగుండదని గొడవ పెడితే లేదు వేసుకోవాల్సింది అన్నారు. అప్పుడు మా మదర్ ఫాదర్ కూడా ఉన్నారు నాతో. అయితే మా డాడీ కూడా వేసుకోమ్మా, వాళ్ళు తెచ్చారు కదా ప్రేమగా అంటే వేసుకుంటే కేక్ కట్ చేసి చాలా పిక్స్ తీసి వాళ్ళు బాగా చేశారు గ్రాండ్ గా. ఓకే. సో ఎవ్రీ ఇయర్ అలా చేస్తూ ఉంటారా? చేస్తా, ఏదో ఒక గిఫ్ట్ పెట్టి. ఫెస్టివల్ అనే ఇంకా కంపల్సరీ ఏదో ఒక గిఫ్ట్ ఇస్తారు ఇద్దరు కలిసి. కేక్ కటింగ్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఆ రోజు మాత్రం వాళ్ళకి ఫెస్టివల్ లాగా. చాలా మంది కొడుకులు లేరని బాధపడుతూ ఉంటారు కదా, అంటే ఇప్పుడేమో నాకు తెలియదు కానీ సో మీరు కూడా బాధపడతారు అట్లా ఎప్పుడైనా అనిపిస్తుందా? నన్ను కావాలని చాలా సార్లు అంటాను ప్రవస్తిని, నాకు అబ్బాయి పుట్టుంటే ఎంత బాగుండేదో, ఈ టైంకి వెళ్ళి ఏమైనా తీసుకురామ్మా అంటే తెస్తాడు, మీరైతే ఏం తేరు, నేనే వెళ్ళాల్సి వస్తుంది, నాకే కష్టం అవుతుంది అంటే వెళ్ళి తెచ్చుకొని పెంచుకోపో అంటుంటారు. నిజంగా మనసులో నుంచి రాదు కదా? రాదు, వాళ్ళే నాకు చాలా ఇది, ఇద్దరు అబ్బాయిలాగే చూసుకుంటారు నన్ను. కావాలని ఏడిపిస్తా ప్రవస్తికి, ఒక అబ్బాయి ఉంటే బాగుండేది అంటారు, ఊరికైనా అంటారు, ఈవెన్ నన్ను కూడా అంటారు ఇంట్లో. ఇంట్లో అందరూ అంటారు అబ్బాయి పుట్టాల్సింది, అబ్బాయి పుట్టాల్సింది. అదే అంట, ఒక 10 దాటిన తర్వాత వీళ్ళని పంపించలేం బయటికి, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటుంది అప్పుడు అంటాను కదా వెళ్ళి తెచ్చుకోపో అంటారు. అబ్బాయిని తెచ్చి పెంచుకో మమ్మీ, ఇప్పుడు ఎవరు అంటున్నారు? అలా ఏం లేదులేండి, ఇప్పుడు ఏ టైం అయినా వెళ్ళిపోవచ్చు మనం. ఎప్పుడు ఇంకా కొంచెం అవుట్స్కట్స్ ఉంటుంది అనమాట మా హౌస్. ఆ టైంలో ఒక్కసారి అన్నాను, ఎంత సీరియస్ అయిపోయారో ఇద్దరు, తీసుకొచ్చుకో వెళ్ళు పెంచుకో, మాకు కన్నయ్య ఉంటాడు. సో మిమ్మల్ని ప్రవస్తి రోజు ఇంట్లో సతాయిస్తుంది కదా పాట పాడమంటే, కాబట్టి ఇప్పుడు మీరు అడగండి పాడుతుంది. సో ఏ పాట కావాలో అడగండి పాడుతుంది. అనువను అరిజిత్ సింగ్ ఫ్యాన్ మమ్మీ, చాలా ఇష్టం.
సాంగ్స్ ఎక్కువ వింటుంటాను. పాడు. ఓ చోట ఉన్నాను వేచాను వేడానుగా కలవమని, నాలోనే ఉంచాను ప్రేమంత దాచానుగా పిలవమని, తారలైనా తాకలేని తాహతున్న ప్రేమని, కష్టమేది కానరాని ఏది ఏమైనా ఉంటానని, కాలాలు కళ్ళార చూసేనులే వసంతాలు వేచింది ఈ రోజుకే, భరించాను ఈ దూర తీరాలు నీకోసమే. సూపర్. హ్యాపీనా అమ్మా? చాలా ఏది దగ్గర. సో మరి ఈ మదర్స్ డేకి అమ్మకి ఏం గిఫ్ట్ ఇస్తున్నావు? గివింగ్ హర్ కుర్తా పింక్ కలర్. ఓ, పింక్ ఇష్టమా అమ్మ మీకు? ఇష్టం. రెడ్ పింక్ అని ఇష్టం. పర్పుల్ పింక్ రెడ్. ఓకే. సో నో సర్ప్రైజ్ రివీల్ చేసేసా? వాళ్ళిద్దరే తీసుకుని ప్లాన్ చేస్తారు, ఆ రోజు తెప్పిస్తారు. నైస్. చాలా లక్కీ మీరు. సో తెలిసినా తెలియకపోయినా అమ్మకి సర్ప్రైజ్ అవసరం లేదు, ఏది ఇచ్చినా హ్యాపీగా ఫీల్ అవుతుంది అమ్మ కాబట్టి. నాకైతే చూపించారు, కలర్ అడుగుతారు అంతే, నీకు ఏ కలర్ ఇష్టం, ఓకే ఇప్పుడు ఏం కావాలి నీకు, ఏ కలర్ వేసుకోవాలని ఉంది అలా అడుగుతారు, కానీ డ్రెస్ చూపించారు. లాస్ట్ టైం అలాగే చేశారు. సో వేసుకోవాలి వాళ్ళు ఇచ్చినప్పుడు. కంపల్సరీ. అది ఆ రోజు ఒక్కరోజు వేసుకున్నాను నేను ఆ డ్రెస్. మళ్ళీ మదర్స్ డేకి వేసుకోండి, మళ్ళీ కొత్త గిఫ్ట్ ఇచ్చేంత వరకు వేసుకోండి. ఎక్కడికైనా బయట ఊర్లు వెళ్తాం కదా, అప్పుడు వేసుకోమని ఫోర్స్ చేస్తారు. ఓకే. ఇక్కడ వేసుకోవచ్చు కదా, ఇక్కడ ఏముంది ట్రిప్స్ కి వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు వెళ్ళినప్పుడు. సో ఇంకా ఎలా స్పెండ్ చేస్తారు ఫ్యామిలీ టైం? ఫ్యామిలీ టైం అంటే నేను అక్క మమ్మీ అయితే ఎక్కువ, ముగ్గురమే మూవీస్కి వెళ్ళడం లేకపోతే బయట తినడానికి వెళ్ళడం ఇలా చేస్తాము. డాడ్ వెరీ రేర్. చాలా స్ట్రిక్ట్. మూవీస్ అవి ఇంట్రెస్ట్ ఉండదు. ఒకవేళ మూవీకి వచ్చినా వాడేంటి అలా మాట్లాడుతున్నాడు, లేకపోతే ఫోన్ మాట్లాడడం, అంటే ఆ డైలాగ్స్ మనల్ని డైవర్ట్ చేసేస్తారు అనమాట. అప్పుడు అనిపిస్తుంది నువ్వు రాకునైనా నమస్కారం నవ్వితే కూడా ఎందుకు అంత నవ్వుతుంది. యాక్చువల్లీ నేను ఏంటంటే ఫ్రీగా నవ్వేస్తూ ఉంటాను. చాలా మంది నా ఫ్రెండ్స్ కూడా చెప్తుంటారు ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను, నీకు ప్రాబ్లమ్స్ అంటే ఎవరు నమ్మరు అంటారు. అలా నవ్వితే కూడా కోపమే, అలా నవ్వకు అని అంటారు. అయ్యో నేను వచ్చింది మూవీకి నవ్వడానికి, అంటే ఎంజాయ్ చేయడానికి వెళ్తాం మనం. ఇంట్లో వేరేగా ఉంటుంది, బయటకు వచ్చినప్పుడైనా కొంచెం ఎంజాయ్ చేయాలి కదా, అది నచ్చదు. చాలా కోపంగానే కూర్చోవాలి. చూస్తే తిడతారేమో, తిట్టరు, నేను చెప్తాను అందరికి, నవ్వనివ్వరు అస్సలు అని. సో ఏమంటారు వచ్చాక, అందరికి ఇట్లా చెప్తున్నావు? అలా ఏమన్నారు అంటే అయిపోయిందా చెప్పేసావా కూల్ అనేస్తారు. ఓకే. సో పోనీలేండి, పైకే ఆ స్ట్రిక్ట్నెస్ అంతా కూడా, లోపల ఏముండదు, మళ్ళీ చెప్పేసావా అయిపోయిందా అంటారు. సో ఇంకా ట్రిప్స్ కి అలా వెళ్తా ఉంటారా అకేషన్స్ లో? యాక్చువల్లీ ఒక మంచి ఫ్యామిలీ ట్రిప్కి వెళ్ళి ఒక 8 years 9 years అవుతుంది. సో నేనే ఇంకా ప్లాన్ చేసా, మమ్మీకి నాకు అక్కకి, వీఆర్ గోయింగ్ టు షిమ్లా మనాలి. నేనే అంతా ప్లాన్ చేసా. సో మమ్మీకి కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది కదా. యాక్చువల్లీ వాళ్ళ డాడీ మంచి పొజిషన్లో ఉన్నప్పుడు మాకు LTN వస్తుంది కదా, ఇలాగా అప్పుడు మేము ఇయర్లీ వన్స్ ఏదో ఒక టూర్ వెళ్తూ ఉండేవాళ్ళం. అంటే ఎక్కువ తీసుకెళ్ళింది ఏ ప్లేస్ అంటే మూనార్ ఒక్కటే తీసుకెళ్లారు వీళ్ళ డాడీ రెగ్యులర్గా అక్కడ, ఎందుకంటే తను ఉండేది కేరళ కాబట్టి, తను అక్కడ జాబ్ చేశారు కేరళలో. ఎప్పుడు తీసుకెళ్ళిన అదే ప్లేస్, ఇంకో ప్లేస్ తెలియదు మాకు. చాలా బాగుంటుంది కదా, ఎన్నిసార్లు వెళ్ళినా బోర్ రాదు, చాలా ఉంటుంది. అందుకే మేము అక్కడికి అలవాటు పడిపోయాం. ఈసారి ప్రవస్తి అన్నది మమ్మీ కాదు మమ్మీ ఎక్కడికైనా వెళ్దాము, చాలా ఇయర్స్ అయిపోయింది చాలా. సో ఇంకా ప్లాన్ చేసి వెళ్దాం ఎలా అయినా. డాడీ వస్తున్నారా మరి? లేదు, ఎక్కడికైనా వస్తే మేము ఏదైనా ప్లేస్ చూస్తుంటే ఎక్కువ టైం స్పెండ్ చేయకూడదు. ఇప్పుడు వాటర్ ఫాల్స్ ఉందనుకోండి, అక్కడ చూసారు కదా అంటారు, అమ్మో. కానీ యాక్చువల్లీ లోన్లీగానే ఎంజాయ్ చేస్తారనమాట. టీవీ చూడడం, క్రికెట్ మ్యాచ్ చూడడం, ఆ న్యూస్ వినడం, తనకి అదొక హ్యాపీ. అంతేగాని ఇవన్నీ నచ్చవు.
కానీ ప్రవస్తికి ఒక ప్రాబ్లం కదా, ఇప్పుడు ట్రిప్స్కి వెళ్తే గుర్తుపడతారు అక్కడ. మెట్రోలో అయితే ఫుల్ మెట్రోలో తిరుగుతా, నిన్ననే వెళ్ళేసి వచ్చా. సో ఫుల్ ప్రవస్తి కదా, ఫోటో దిగదాం, ఫోటో కావాలి. మీరు స్కార్ఫ్ యూజ్ చేయాలి. మాస్క్ పెట్టుకుంటే అయినా గుర్తుపట్టు, కళ్ళు చూసి గుర్తుపట్టాము అని అంటే. ఎయిర్పోర్ట్ లో కూడా లగేజ్ దగ్గర కానివ్వండి, ఎక్కడైనా వెయిట్ చేస్తున్నాం మనం, ఎవరో ఒకరు వస్తారు. ఢిల్లీలో చాలా మంది వచ్చారు, మన తెలుగు వాళ్ళు మాట్లాడారు. అండ్ గోవాలో మంగ్లీ గారితో వెళ్ళినప్పుడు కూడా, మొన్న తిరుపతిలో కూడా చాలా మంది ఫొటోస్ స్టాఫ్ కూడా, ఎయిర్పోర్ట్ లో స్టాఫ్ ఎక్కడికి వెళ్ళినా బాధే. ఇంకా అంటే బాధ కదా, అప్రిషియేట్ చేస్తున్నారు. మొన్న ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యి ఆ టెన్షన్ లో మేము ఉంటే కొంతమంది వచ్చి ఫొటోస్ అంటున్నారు. నాకు మాకేం చేయాలి అర్థం కాదు. చెప్పలేము కూడా, నెక్స్ట్ ఫ్లైట్ ఎప్పుడు వస్తుందో తెలీదు. ఇక్కడ మాకు క్యాన్సిల్ అయింది, ఆ టెన్షన్ లో మేము ఉన్నాం. అప్పుడు వచ్చి వాళ్ళు వచ్చి ఫొటోస్ తీసుకుంటున్నారు. అలా ఉంటుంది. సో ప్రవస్తి, నీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఏఆర్ రెహమాన్ సార్. చాలా చాలా ఇష్టం. నేను ఇళయరాజా సార్, ఆఫ్ కోర్స్. ఇళయరాజా సార్ నచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు. సో వీళ్ళిద్దరు ఆర్ లైక్ గాడ్స్ టు మీ అంత మ్యూజిక్ లో. రెహమాన్ గారి పాటలు అంటే పిచ్చి, వింటూనే ఉంటుంది. మమ్మీ ఈ ఏజ్ లో నేను వెళ్ళి కలవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. చిన్నప్పుడు కలిసింది. ఆశా భోస్లే అని పేరు కూడా పెట్టారు ఆయన దీనికి. సో ఈ ఏజ్ లో కలవాలని దానికి డ్రీమ్. చిన్నప్పుడు కలిసా, బట్ నాట్ నౌ. ట్రై చేస్తున్నారు మరి కలవడానికి? లేదు అంటే సార్ ఇప్పుడు చాలా బిజీ ఉన్నారు. సో ఇంకా చెన్నై వెళ్ళాలి మేము. కష్టం ఆయన కలవడం. సో ప్రవస్తి, నీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? రఘువరన్ బీటెక్ నుంచి అమ్మ అమ్మ అనే సాంగ్ చాలా ఇష్టం. లైక్ ఏంటో ఎమోషనల్ అయిపోతుంది ఆ పాట వింటే. ఒక్కసారి పాడవా? అమ్మా అమ్మా నీ పసివాణమ్మా, నువ్వే లేక వసివాడానమ్మా, అడుగై నీతోనే నడిచొస్తున్నా, అద్దంలో నువ్వై కనిపిస్తున్నా, అయ్యో వెళ్ళిపోయావే నన్ను దిలేసి ఎటు పోయావే, అమ్మాయికపైనే వినగలన నీలాలి పాట, నే పాడే జోలకును కన్నెత్తి చూసావు అంతే చాలంట, అమ్మా అమ్మా నీ పసివానమ్మా, నువ్వే లేక వసివాడానమ్మా. చాలా ట్రై చేసాం నేను, అమ్మ ఏడవకుండా ఉండడానికి. వచ్చేస్తుంది. సో అంత ఫీల్ లోకి తీసుకెళ్ళిపోతున్నాము మమ్మల్ని. ఈ సాంగ్ చాలా అసలు తమిళ్లో కూడా చాలా ఫేమస్. సో వాళ్ళ ఫాదర్ ఎలా రియాక్ట్ అవుతారు అంటే, మీరు చెప్పారు కదా నవ్వితే నచ్చదు అంటే బయట. సో ఈ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పుడు ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది? నార్మల్గా ఉంటుంది. అంత ఇదెవరు హ్యాపీగా ఉన్నట్టు అలా ఏం కనిపించదు, లోపల ఉంటుంది. చాలా బాగా పాడుతుంది, తన అందరికి ఫార్వర్డ్ చేయడం అన్ని చేస్తారు. బట్ కనిపించకుండా నేను ఎప్పుడు కనిపించారు, ఇలాగే సీరియస్ గా ఉంటారు. తర్వాత ఏదైనా తప్పులు అయితే ఇలా పడాల్సింది కదా అని చెప్తుంటారు. అప్పుడు ఇది ఫీల్ అయిపోతుంది. అక్కడ జడ్జిలు చెప్పలేదు కానీ ఇక్కడ మీరు చెప్తున్నారు అని అంటే ఏమన్నా థమ్స్ అప్ సింబల్ వస్తుంది. సో ఎప్పుడైనా అంటే ఇన్ ఇయర్స్ లో కాంప్లిమెంట్ ఇచ్చారా ఎప్పుడైనా డాడీ? ఎప్పుడూ లేదు. మొన్న విన్నర్ అయ్యాక కూడా ఏం లేదు, అంతే ఇదే. సూపర్, కంగ్రాట్స్ అంతే. ఏమనిపిస్తుంది, అరే డాడీ దగ్గర నుంచి కాంప్లిమెంట్ వస్తే బాగుండు అని అనిపిస్తుందా? లేదు అంటే బికాస్ కొంతమందిని చూస్తాం అక్కడ, వాళ్ళ ఫాదర్స్ చాలా ఎక్స్ప్రెసివ్ ఉంటారు టువర్డ్స్ దేర్ చిల్డ్రన్. సో చూసా కానీ నాకు కూడా ఎలా ఉంటే బాగుండేది. అదే మమ్మీ తీర్చేస్తుంది అంతా. నాకు మా డాడీ అలాగా చాలా, ఇప్పటికి కూడా చాలా ఇష్టం డాడీకి. నేను చిన్న పిల్లలా చూస్తాను నన్ను ఈ ఏజ్ వచ్చాక కూడా. అలా నేను డాడీతో, కానీ అది పాపం అలా చెప్తారా మీరు వాళ్ళ డాడీకి కొంచెం కాంప్లిమెంట్స్ ఇవ్వండి, ఫీల్ అవుతుంది కొంచెం అలా ఉండాలి, కొంచెం క్లోజ్ గా మూవ్ అవ్వచ్చు కదా అని. అప్పుడప్పుడు బర్త్డేలు కూడా మర్చిపోతారు కొందరు, అంతే ఫాదర్స్ వాళ్ళ వర్క్ బిజీ ఉంటుంది లోపల, బట్ ఎక్స్ప్రెసివ్ ఉండదు. చిన్నప్పుడు ప్రణతిని కూడా ఎత్తుకోవడం తిప్పడం ఇవన్నీ బాగుండేవి, బట్ అంతా చూపించారు బయటకి, ఉంటుంది లోపల. ఓకే. సో ఇప్పుడు ఈ మదర్స్ డేకి అమ్మ ఏ స్పెషల్ చేస్తున్నారు, లేదా అమ్మకి నువ్వు చేస్తున్నావా?
ఐఎమ్ యాక్చువల్లీ థింకింగ్ టు కుక్ సంథింగ్. అమ్మో నూడిల్స్ తప్పితే ఇంకేం కుక్ చేయరు. నేను జీరా రైస్ అన్ని బాగా చేస్తాను. జీరా రైస్ చేస్తుంది నిజంగానే బాగా చేస్తుంది, బట్ లేకపోతే నూడిల్సే ఎప్పుడు చూసినా నూడిల్స్ నూడిల్స్ ఇష్టమే. అంటే దానిలో మంచి డాక్టర్స్ ఏమో తినద్దంటారు, అవును తనకేమో నూడిల్స్ కావాలి, పొటాటో కావాలి. ఈ మధ్య తగ్గించేసి పొటాటో ఫ్రై కూడా కావాలి. అంటే ఏంటో టాక్సిక్ రిలేషన్స్. అమ్మ చేసే ఏ వంట ఇష్టం? మమ్మీ చేస్తే నాకు బీరకాయ ఫ్రై ఇంకా రసం, ఈ రెండు ఉంటే ఇంకా ఎన్ని రోజులైనా తినేస్తా. ఇంకే స్పెషల్స్ అక్కర్లేదా? పొటాటో ఫ్రై, పొటాటో ఫ్రై ఏ ఉంటే చాలు నాకు. పప్పు రసం బీరకాయ చాలు. ఓకే. ఇన్ని ఇయర్స్ లో ప్రవస్తి అసలు మర్చిపోలేని మెమొరీస్ ఏమైనా ఉన్నాయా? యా ఒకటి ఉంది, చాలా ఉన్నాయి, బట్ దిస్ ఈజ్ మై ఫేవరెట్. నేను చిన్నప్పుడు నాటాలో వాళ్ళు పిలిచారు నన్ను యూఎస్లో పర్ఫామ్ చేయమని. సో 2 months ఉన్నాను నేను అక్కడ. సో ఇలాగా నాటా వాళ్ళు పిలిచారు, నేను వెళ్తున్నాం ఎయిర్పోర్ట్లో. అయితే ఇనాగ్రేషన్ దగ్గర ఆపారు, చికాగో దగ్గర. అయితే EMI పాడడానికి వెళ్తున్నాం, మేము నమ్మాలా అని అన్నారు ఇమిగ్రేషన్లో. సరే పోనీ ఒక పాట పాడమని చూద్దాం అన్నారు. ఎత్తుకొని చూపించాను, అది చిన్న పొట్టిగా ఉంటుంది కదా, ఈ హైట్ ఉంది, ఫోటో తీస్తారు కదా, సో ఇలా ఎత్తుకొని చూపించాను. EMI పాడడం ఏంటి, EMI ప్రోగ్రామ్ చేయడం ఏంటి అన్నారు. లేటర్ మనకు అదే ఉంటుంది కదా ప్రోగ్రామ్, మనం వెళ్తున్నాం. సో సరే అని వాళ్ళు బయటకు వచ్చారు, వచ్చి ఒక పాట పాడమన్నారు. అది కూడా ఏంటి ఇంగ్లీష్ అడిగారు, పాడింది. స్టాఫ్ అంతా చుట్టూ చేరి క్లాప్స్ కొట్టి ఎత్తుకొని చాలా ముద్దు చేశారు. ఇమిగ్రేషన్ లో ఇలా జరగడం నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చాలా సీరియస్ గా ఉంటారు. ఇమిగ్రేషన్ అంటే చాలా సీరియస్. అక్కడ నుంచి రిటర్న్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇండియాకి. ఆ ప్లేస్ లో దీంతో పాడించుకోవడం అంటే నాకు చాలా ఆశ్చర్యం. రిటర్న్ లో కూడా మళ్ళీ క్యాచ్ చేశారు, హిందీ పాటలు పాడించుకున్నారు. ఎంత ఏజ్ ప్రవస్తి అప్పుడు? 6 years. పైన 5 months కి వెళ్ళి. కానీ డెఫినెట్ ఆ 6 years లో ఆ ఏజ్ లో కొంచెం భయం ఉంటుంది కదా. అస్సలు లేదు. చాలా మందిని మనం చూస్తూ ఉంటాం, పిల్లలు హాయ్ బాయ్ చెప్పడానికే భయపడుతూ ఉంటారు. బట్ ఎవరో తెలియని వాళ్ళ దగ్గర అట్లాంటి ప్లేస్ లో పాడమనగానే పాట పాడడం కూడా చాలా, మాట్లాడమంటే రాదు, పాడమంటే ఏమైనా పాడేస్తుంది. నిద్రలో లేపు తీసుకొచ్చి స్టేజ్ మీద నించోబెట్టినా పాడేసేసారు గంపాలు. కొంచెం లేట్ అయితే షూట్ 12 o'clock అలా అయ్యేది ఒక్కొక్కసారి. అది మంచిగా నిద్రపోతూ ఉండేది. సార్ దాన్ని పడుకొని ఇవ్వండి, డిస్టర్బ్ చేయకండి అనేవాళ్ళు. దాని షూట్ అప్పుడు మాత్రం తీసుకొచ్చి ఎత్తుకొని నించోబెట్టేవాళ్ళు, పాడేసేది, మళ్ళీ వెళ్ళి పడుకుంటేది. మను గారికి చాలా ఇష్టమా? చాలా ఇష్టం, చాలా ముద్దు చేసేవాళ్ళు. చాలా సపోర్ట్ చేస్తారు మను సార్. ఇప్పుడు అంటే మేము టచ్ లో లేం, కానీ ఆ చిన్నప్పుడు అంతా చాలా బాగా ఏ షోలో అయినా మంచి సపోర్ట్. ఎస్పెషల్లీ తమిళ్లో చాలా సపోర్ట్ చేశారు. తమిళ్ కూడా సారే పిలిచారు, చాలా సపోర్ట్ చేశారు. సూపర్. సో ఇమిగ్రేషన్ లో ఇందాక ఇంగ్లీష్ పాట పాడారు అన్నారు కదా, ఒకసారి పాట గుర్తుందా? యు నో మీ బేబీ baby 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 all like baby 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 no like baby 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 oh what should always be my mind. చాలా గ్రేట్ గుర్తుండడం కూడా. నా ఫస్ట్ ఇంగ్లీష్ సాంగ్. సో 10 languages వచ్చు కాబట్టి 10 languages లో పాడతావు కాబట్టి, సో ఒక లాంగ్వేజ్ ఏదన్నా మన తెలుగు ఇంగ్లీష్ కాకుండా చూస్ చేసుకొని పాడవా? తమిళ్. ఓకే. లేదా మలయాళం పాడతా. ఓకే. ఏది పడినా మాకు అర్థం కాదు. దిస్ ఇస్ మై ఫేవరెట్ సాంగ్ మలయాళంలో. ఓకే. ഉയരെ കവറും ഉയരെ പോലെ എന്താണ് നീ എന്താണ് കാതൽ മഴയായി തനുവിൽ ചേരും ആരാണ് നീ ആരാണ് ഉയരെ ചിരക്കോ പ്രാവിൻ നിലവോ കണ്ണോട് കണ്ണോട് കണ്ണോരമായി കാതോട് കാതോട് കാതോരമായി നെഞ്ചോര നെഞ്ചോര നെഞ്ചോരമായി നിറയേ. నైస్ నైస్ నైస్. అర్థం కాలేదు కానీ నీ వాయిస్ చాలా బాగుంది. సో అమ్మ తన కెరీర్లో అంటే ఇప్పటికీ తను చిన్నపిల్ల అని అనుకోవచ్చు మనం, బికాజ్ ఇంటర్ ఇప్పుడే అయిపోయింది కాబట్టి. సో మెమోరీస్ తను చెప్పింది, మీరు చెప్పారు. సో ఎప్పుడైనా అంటే డిసప్పాయింట్మెంట్స్ కూడా ఉంటాయి కదా, సో అట్లాంటి సిచ్యువేషన్ ఒకటి చెప్తారా? చాలా
చాలా చాలా అయిందనమాట. యాక్చువల్లీ అది చాలా చిన్నది కదా, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ షూటింగ్ తీసుకెళ్ళడము, మళ్ళీ మిడ్ నైట్ తీసుకురావడము, చాలా అంటే చిన్నపిల్లని మేము చాలా ఇబ్బంది పెడుతున్నామేమో అన్న ఒక ఫీల్ వచ్చేది. మళ్ళీ అది అచీవ్ చేసిన తర్వాత ఫస్ట్ సెకండ్ అలా వచ్చిన తర్వాత సో హ్యాపీ. కానీ బట్ ఏంటంటే ఇబ్బంది పెడుతున్నాము పాపని. అందులో రియాలిటీ షోస్లో ఏం చేస్తారంటే నెక్స్ట్ డే షూట్ అప్పుడు సాంగ్ చేంజ్ చేసేవాళ్ళు తమిళ్లో, అది కూడా మనకి రాని భాష అది. సో తమిళ్లో అంటే ఎంత టఫ్, నైట్ అంతా కూర్చొని ఆ లిరిక్స్ నేర్చుకొని నెక్స్ట్ డే పర్ఫామ్ చేయాలి. అప్పుడు చాలా కొంచెం బాధ అనిపించింది, ఇంత చిన్న పాపని ఇంత ఇబ్బంది పెడుతున్నాం. అప్పుడు ఏజ్ తనకి 7 years. తమిళ్లో చాలా బాధ అనిపించేది. అక్కడికి వెళ్ళిన తర్వాత షవర్ వచ్చేదానికి, అక్కడ షవర్ అంటే టెడ్డీ బేర్స్తో షవర్ వేసేవాళ్ళు మనకి, తనకి ఎక్కువ మార్క్స్ వస్తే అప్పుడు కొంచెం హ్యాపీ అనిపించేది. కానీ చాలాసార్లు నాకే నేను ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. పక్కకు వెళ్ళి మళ్ళీ నేను తన ముందు ఏడ్చానంటే తను డల్ అయిపోతుంది, డౌన్ అయిపోతుంది. సో చాలాసార్లు బాధపడ్డాను, అయ్యో ఎందుకు రియాలిటీ షోకి తీసుకొచ్చాను. ఇప్పుడు హ్యాపీ ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు చాలా హ్యాపీ, చాలా హ్యాపీ. ఇప్పుడు పెద్దగా అయింది కాబట్టి తన పని తను చూసుకుంటుంది. ఇప్పుడు తనకి తెలుస్తుంది కష్టం అనేది. అప్పుడు మనం చూసుకోవాలి కదా, అయ్యో బాధ పెడుతున్నాను నేను ప్రవస్థిని అని. కొంచెం ఏం బాధ పెట్టలేదు మీరు, తను చాలా హ్యాపీగా వచ్చారు. అసలు చాలా ఫీల్ అయ్యేదాన్ని. తను ఫీల్ అయినప్పుడు మమ్మీ ఏంటి నాకు ఈ టార్చరు, నేను ఎందుకు ఇప్పటికిప్పుడు లిరిక్స్ నేను ఎలా నేర్చుకుంటాను. రీసెంట్గా సూపర్ సింగర్స్లో కూడా అలాగే అయింది తనకి. ఫైనల్ అప్పుడు 2 days బిఫోర్ సాంగ్స్ ఇచ్చారు తనకి. బిఫోర్గా అందరికి వెళ్ళిపోయే సాంగ్స్, బట్ దీనికి కొంచెం డిలే అయింది. అంటే వాంటెల్లి చేయలేదు, వాళ్ళు సాంగ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారు. ఇవ్వడం డిలే అవ్వడం, అది ఏడవడం. మమ్మీ ఫైనల్ ఇది నార్మల్ కాదు కదా, ఎలా పాడతాను నేను 7 minutes సాంగ్ రెండును, నేను నేర్చుకోగలనా, నాకు 2 days టైం మమ్మీ అని చాలా ఏడ్చింది ఆ రోజు. అప్పుడు కూడా చాలా బాధ అనిపించింది, ఎందుకు రియాలిటీ షోస్ తీసుకెళ్ళి ఇబ్బంది పెడుతున్నామా అనిపించింది. బట్ గెలిచిన తర్వాత అవన్నీ మర్చిపోయావు ఇంకా. సూపర్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే. మా స్టూడియోకి వచ్చి మీ వాల్యుబుల్ టైంని మాతో స్పెండ్ చేశారు. అండ్ ప్రవస్థి ఆల్ ది బెస్ట్. బిగ్ స్క్రీన్ లో నిన్ను చూడాలి, మంచి ఛాన్సెస్ రావాలని కోరుకుంటున్నాను. అనిత టీవీ యాక్చువల్లీ నాకు ఉండింది మమ్మీని మేమిద్దరం చేయాలి అని, బట్ యూ గైస్ ఫుల్ఫిల్. మదర్స్ డే శుభాకాంక్షలు. వనిత టీవీ ప్రేక్షకులందరికీ వెరీ హ్యాపీ మదర్స్ డే. సో మరి చూసారు కదా, మదర్స్ డే సందర్భంగా ప్రవస్థి ఇంకా వాళ్ళ మదర్ మన స్టూడియోకి వచ్చి ఎన్నో మంచి విషయాలను మనతో షేర్ చేసుకున్నారు. మరి ఇది ఇవాల్టి మదర్స్ డే స్పెషల్. మరొకసారి వనిత టీవీ ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే.